చదువురాని వాడిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా దారి తప్పుతుందనడానికి పవన్ కళ్యాణ్ ఉదాహరణ అనమాట. ఇతను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి. అసలు రాజ్యాంగం గురించి కానీ పరిపాలన గురించి కానీ ఏ మాత్రం పట్టులేని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను ఎంతగాడికి విద్వేషం రెచ్చగొట్టేలాగా ప్రజల మీద వైషమ్యాలు పురిగొల్పిలాగా ప్రవర్తించే విధానమే కానీ ఏ రకంగా అయినా కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ ప్రజల శ్రేయస్సు కోసం అతనైతే ఏ రకంగా కూడా పనిచేయలేదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇతను ఏమంటాడంటే ప్రజల సమక్షంగా పబ్లిక్ మీటింగ్లో ఏమంటాడంటే, నేను నా సామాజిక మాధ్యమాల్లో కానీ ఇతరత్ర సంబంధించిన రౌడీలు ఎవరు చెప్పాడయ్యా రౌడీజం? రౌడీలు ఈ మీద ఎవరు చూపించారు రౌడీజం? ఎక్కడున్నారు రౌడీజం? ఈ రౌడీజం చూపిస్తారా? ఏం చేస్తాం చూస్తాము. నువ్వు చూసేదేంటి? రాజ్యాంగం ఉంది, వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, వివిధ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థకు సంబంధించిన నువ్వేమైనా చర్యలు తీసుకుంటామని చెప్పాలి కానీ తోలు తీస్తాము, ఎంట్రుకలు పీకేస్తాము ఏంటి మాటలు? అంటే ఒక బజారు రౌడీలాగా, ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడే మాటలు నిజంగా ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని అసహించుకుంటున్నారు. ఏం పీకుతావు నువ్వేంటి? పదవిలో ఉండగా నువ్వు ఎందుకు ఏం పీకావు నువ్వు అంటాడు. నువ్వు పదవిలో ఉండగానే మమ్మల్ని ఏం పీకలేకపోయావని చెప్పేసి కొడితే 2 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. చాలదా? పంచెలు కూడా తీసుకొని కొడతానన్న ఈ పవన్ కళ్యాణ్ తిరిగి ఆ పార్టీలోనే జాయిన్ చేసేలా చేశాడు. చాలదా? ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని పరిస్థితి నీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే, నీకన్ని గట్స్ ఉంటే, నీ పార్టీ మీద నీ సామర్థ్యం మీద నీకు అంత నమ్మకం విశ్వాసం ఉంటే, నీకు దమ్ముంటే నిజంగా సింగిల్కి పోటీ చేయి. నువ్వు సింగిల్కి పోటీ చేయి. పవన్ కళ్యాణ్ని సంగనాగితే కానీ, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర ఊడిగించేస్తే కానీ నువ్వు నీ పార్టీ మనుగడ సాగించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. నీకు దమ్ముంటే సుగాలి ప్రీతి ఏదైతే ఉందో ఆ తల్లి యొక్క, ఆ పాప యొక్క మాన ప్రాణాలతో ఆడుకొని ఆ పాపకు చావు కారణమైన వాడి మీద చూపించి నీ ప్రతాపం. నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద చూపించిన ప్రతాపం, వీర ప్రతాపం ఏంటో. అంతేలే కానీ జగన్మోహన్ ఇవన్నీ ఏంటంటే పోసుకోని మాటలు, ఎందుకు పనికిరాని మాటలు, సబ్జెక్ట్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పేసి ఆయన మనం మాట్లాడిన పబ్లిక్ మీటింగ్లో తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఆయన మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకైతేనే ఎవరైతేనేమి టార్గెట్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. వీళ్ళని ముందు ప్రజలకి న్యాయం చేయమని చెప్పండి. ఏదైతే అబద్ధపు మాటలు, బుటకపు మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనేమో రెడ్ బుక్ అంటాడు నారా లోకేష్ గారు, ఆయన యోగి ఆదిత్యనాథ్ అని అంటాడు. ఈ విధంగా ప్రజల్ని భయపెట్టి ఈ యొక్క ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని న్యాయం చేయకపోగా ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించరు. రేపు 29లో ఓటు బ్యాంకు ద్వారా ఆయన ఈ రెడ్ బుక్ తీస్తాడు, ఇంకే బుక్ తీస్తాడు, ప్రజలు ఇక్కడ గుడ్ బుక్ తీసి కరెక్ట్గా కుదురుతారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వెలుగులింపిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కడ కూడా రౌడీజాని అనేది ఉక్కుపాదలాగా అణిచివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక అభివృద్ధి మీద పెట్టినటువంటి దృష్టి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు. వీళ్ళు అబద్ధం మాటలు చెప్పి ఈ రోజున చూశారు కదండి, సంవత్సరాల కాలంలో ఎంతమందిని వీళ్ళు రౌడీజం చేసి చంపేశారు. అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడైనా సరే, కనీసం గ్రామాల్లో సరైనటువంటి రోడ్లు ఉన్నాయా, వసతులు ఉన్నాయా? ఈ రోజున మరి ఒక ఎస్సీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్లోకి వెళ్తే సరైనటువంటి సదుపాయాలు లేవు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టి మరి ఒక పిల్లల విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వేరే మాటలు చెప్తూ, కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెట్టించి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం. మనం కామెంట్ చేయడం అవసరం లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఏమి అభివృద్ధి జరగలేదు చెప్పండి. స్కూళ్ళు బాగు చేయలేదా? 17 మెడికల్ కాలేజీలు కట్టించారు కదా ఆయన. అవన్నీ పీపీ ద్వారా వాళ్ళ చుట్టాలకి
అందజేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది సబబేనా? దాని గురించి నువ్వు ఫైట్ చేయి. అది చేయడు. మమ్మల్ని ఏదో చేస్తాడంట, చేయమనండి. ఎంతమందిని చేస్తాడు చెప్పండి. అది విధానం సరైన విధానం కాదు. అతనికి రాజకీయం తెలియదు. అతను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ టైంకి 4 ఓట్ల కోసం చేస్తుంటాడు. అది ప్రత్యేక హోదా విషయంలో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము సాధిస్తాం అన్నాడు పవన్ కళ్యాణ్. ఏమండి, ప్రత్యేక హోదా కూడా మేము సాధిస్తాం అన్నటువంటి పవన్ కళ్యాణ్. అది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కకృతిపడి ఆయన గారు దాని మీద సంతకాలు పెట్టి అన్నీ చేశాడండి. ఇక అది ముగిసిన అధ్యాయం. ప్రతిసారి దాన్ని తెర మీద తీసుకొచ్చి 4 ఓట్ల కోసమే తప్ప వాళ్ళు అది రాదు, అది జరగని పని. లోకేష్ రెడ్ బుక్ మిగిలేదని చెప్తున్నాడు. ఇక ముగియలేదంటే ఇక 29లో ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని మనం చెప్పేది ఏం లేదు. అది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎలా గెలిచారో ప్రజలందరికీ తెలుసు. దాని గురించి నో కామెంట్. థ్యాంక్ యూ. కళ్యాణ్ పరిపాలన చేతగాక డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి, ప్రజలకు తాను చేసినటువంటి అభివృద్ధి చెప్పలేక ఈ రకంగా లేనిపోయిన అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తాము అని ఇంకా బెదిరిస్తూ కూర్చున్నాడు. నువ్వు రెడ్ బుక్ను ఓపెన్ చేసుకో, నువ్వు 2 పేజీలు కాదు, నువ్వు ఎన్నో పేజీ 3వ పేజీ తిప్పినప్పటికే నీకు 4వ పేజీలో నీ ఆకు చినిగిపోద్ది. ముందు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్ కూడా మీరు చేసినటువంటి అవకతవక పరిపాలన గురించి ఇవాళ కోడెత్తి కూస్తుంది. మరి ఈ రకంగా నువ్వు ఎంతో అప్పు తీసుకొచ్చావు. 2 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తీసుకొచ్చి ఏ సంక్షేమం చేశావు, ఏ అభివృద్ధి చేశావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు దేనికి సమాధానం చెప్పలేక, ప్రజల మధ్యకు రాలేక, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నువ్వు ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావే తప్ప నీకు పరిపాలన చేత కాదు, ఏమీ రాదని చెప్పేసి కూడా క్లియర్గా అర్థమైపోయింది. యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ చేస్తామని అంటున్నాడు. వైసీపీ రౌడీజం చేస్తుంది అసలు. మరి యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ అక్కడ ఎవరో ఏదో చేశారు, ఇక్కడ ఏదో చేసేస్తాము. యోగి ఆదిత్యనాథ్ దగ్గర అక్కడ మాఫియా గ్యాంగ్ ఉంది, గన్నులు పట్టుకుని తిరిగారు. మరి ఈ పవన్ కళ్యాణ్కి మరి ఏ సినిమా చూశాడో సినిమా డైలాగులు చెప్తున్నాడు. అక్కడ ఆన్లైన్లు చూసి కాపీ కొట్టడం తప్ప మీరు ఈ రోజున పథకాలు కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. కాపీ కొట్టే పథకాలే కానీ చంద్రబాబుది స్వయంగా పెట్టిన పథకాలు లేదు. అదే బుద్ధి ఈ పవన్ కళ్యాణ్కి వచ్చింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గన్నులు పెట్టి కాల్చుతూ పోలా, చక్కటి పరిపాలన కూడా ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో మంచి పరిపాలన ఇస్తున్నారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎందుకు చక్కటి పరిపాలన ఇవ్వలేకపోతున్నారు? జగనన్న ఉన్న కాలంలోని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా జగనన్నని ఫాలో అయినాయి, రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయినాయి. 108 కానీ 104 కానీ లేదా మెడికల్ కాలేజీల విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ జగనన్న ఇచ్చిన పథకాల విషయంలో కానీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలన్నీ కూడా జగనన్న పరిపాలన చూసుకొని మెచ్చుకొని ఆయనలాగా మేము కూడా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి జగనన్నని ఫాలో అయినటువంటి రోజులు ఆ రోజులు. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎవరిని ఫాలో అవుతుంది? పక్కన వాళ్ళకి చూసి ఫాలో అవుతుంది తప్ప వేరేదేం కాదు. తెలియజేస్తుంది. ఇది మీరు సపరేట్గా వేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమా డైలాగులు రాయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఉన్న సంగతి ఇంకా ఆయన గుర్తుకు రావట్లేదు. కేవలం సినిమా డైలాగులతోనే అలా కాలాన్ని గడిపేస్తారు తప్ప ఆయనకి ఇచ్చిన శాఖ మీద కానీ అతనికి వచ్చిన మంత్రి పదవులు కానీ ఏదైనా పని చేశారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తుంటే, మెడికల్ కాలేజీలు దారాదత్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ కూర్చోవాలా? అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? జనసేన పార్టీ ప్రశ్నిస్తానికి పుట్టించిన పార్టీ ఈరోజు ప్యాకేజీకి పనిచేస్తుంది. జనసేన పార్టీ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే తప్పులు ఎత్తుజు పెడుతుంటే ఆయనకు వార్నింగ్ ఇస్తుంటారు. ఏదో ఆ ట్రీట్మెంట్లు చేస్తారు, ఈ ట్రీట్మెంట్లు చేస్తారట. మీరు చేయండి. మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏ ట్రీట్మెంట్ అని చేయండి. ఈరోజు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. ఒకసారి మీరు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. ఒకసారి విని మీరు మాట్లాడిన తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వారితో పాటు తిరిగి వాళ్ళందరూ కూడా బెదిరిపోతారేమో అనుకుంటున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టినా బరాయిస్తున్నారు. అందరూ కూడా మేము బరాయిస్తున్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఎన్నో తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ కేసులో ఆధారాలు లేవు. ఈరోజు ఇందాక ఖమ్మంలో కూడా నిన్నేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ జరిగితే అక్కడ కూడా వీళ్ళ సోదరుడే కదా రేవంత్ రెడ్డి, అక్కడ సీఎం కదా, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులపై అరెస్ట్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో కూడా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభావం ఆ విధంగా కనబడుతుంది ప్రజల్లో. వారు చేసిన మంచి కానివ్వండి, వారు చేసిన అభివృద్ధి కానివ్వండి, వారు చేసిన సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి వాటికి సమాధానం చెప్పలేక, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఈ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తూ అమ్మేస్తూ అదే ఇప్పుడు మీకు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, లూలు మాల్ కంట. ఏంటిది లూలు మాల్ అనేది ఒక సంస్థ. ఇది ట్రెండ్ సెట్ మాల్, పీవీపీ మాల్ ఎలాగ ఉంది, లూలు మాల్ కూడా అటువంటిది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటో అర్థం కావట్లేదు. 100 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే ఇది యోగి ఆదిత్యనాథ్ నాకు తెలిసి మీలాగా అడ్డగోలుగా స్థలాలు పంజరం చేయలేదు, మీలాగా యోగి ఆదిత్యనాథ్ దోచుకోవట్లేదు. అంతే తప్ప మీరు దోచుకున్నారు కాబట్టి మీరు యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పుకుంటున్నారు. పేరు చెప్పుకోవడానికి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, లోకేష్ మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరంతా కూడా అధికారంలో రాష్ట్రంలో కేంద్రం ఉన్నారు. మీరు ఏం చేస్తారు చేయండి, తప్పే ఉంది దానికి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా కానీ మీరు చేసే తప్పుల్ని ఎత్తు చూపెడుతూనే ఉంటాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు చేసే తప్పులు ప్రతి ఒక్కటి ఎత్తు చూపెడతాం. నిజంగా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు కాదా? మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. 100 కోట్ల రూపాయల స్థలాలు తీసుకెళ్ళిపోయి రూపాయలకి 2 రూపాయలకి లీజుకి ఇచ్చేయడం తప్పు కాదా? మీ స్థలాలు ఇస్తారు ఇవన్నీ కూడా. మీరు దీని గురించి ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజలకి మంచి చేయాలన్న పరిస్థితి లేదు. ఏదో తన సినిమాలో ఎలా అయితే డబ్బులు తీసుకొని సినిమాలో నటిస్తున్నాడు, ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీ లాగా జనసేన పార్టీ పనిచేస్తుంది తప్ప అది ఒక పార్టీ, అది ఒక రాష్ట్ర పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారు. చూద్దాం, ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తారు కదా, ఏం పీకుతారు అనేది. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. మా జగనన్న ఇప్పటిదాకా మొన్న చెప్పాడు 1.0 చూశారు, ఇప్పుడు 2.0 చూస్తారు. కంగారే లేదు. ఆ రుచులు కూడా మళ్ళీ మీరు, నాకు తెలిసి మీరు ఉంటారు, నేను ఉంటాను, ఇద్దరం మాట్లాడుకుందాం. వచ్చిన తర్వాత 2 నెలల్లో అభివృద్ధి పనులు లోపలేస్తారు జగన్మోహన్ అన్నారు. నాయకుడిని 50 రోజులు పెట్టారు, ఏం చేయగలిగారని చెప్పారు. రెడ్ బుక్ లో అయింది 2 పేజీలు, ఇక ముందున్న ముసలి పండుగ అంటారు. ముహూర్తం పెడతారంట లోకేష్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏదో మెరిట్ మీద బెయిల్ రాలేదు. నాకు ఒళ్ళంత రోగాలు ఉన్నాయి, ఆ రోగాలతో నేను చచ్చిపోతానేమో అని చెప్పని మొత్తుకుంటే వచ్చినాయి తప్ప బెయిళ్ళు, లేకపోతే బెయిల్ వచ్చే పరిస్థితి కాదు. ఆయన ఏజ్కి ఆయనకున్న రోగాలకి బెయిల్ వచ్చింది తప్ప ఆయన తప్పు చేయలేదని చెప్పిన ఎక్కడ కూడా కోర్టులో ఆయనకి ఏం చెప్పలేదు. ఆ కేసుల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకుంటారు. దాని మీద విచారణకు ఆయన చేసుకోవచ్చు. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు? ఆ రోజు ఏదైతే కేసులు ఉన్నాయో ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఎందుకు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నావు? దొడ్డిదారున్న మరి నువ్వు ఆ కేసు విచారణ మీరు కోర్టుల ద్వారా దాన్ని క్లీన్ చిట్ తీసుకోవచ్చు కదా. అంటే మీరు తప్పు చేశారు కాబట్టే జరుగుతుంది. లోకేష్ గారు కూడా ఈ మధ్యనే కొత్తగా రాజకీయాలకు వచ్చాడు కదా, రెపరెపలాడుతున్నాడు. తాత సీఎం, తండ్రి సీఎం, ఏదో బాలకృష్ణ ఏమో సినిమా యాక్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అన్నీ కూడా ఏ బుక్లు ఉన్నాయో అన్ని బుక్లు మళ్ళీ దీనికంటే స్ట్రాంగ్ బుక్సే ఉంటాయి తర్వాత మళ్ళీ కూడా.